శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో కాలభైరవోత్పత్తి గురించి చెప్పుకుందాం. పురా పితామహం విప్ర మేరుశృంగే మహర్షయః ప్రోచుః ప్రణమ్య లోకేశం కిమేకం తత్వమవ్యయం. పూర్వంలో మేరు పర్వతంపై ఋషులు అందరూ కలిసి బ్రహ్మగారిని ఈ లోకంలో మార్పు లేకుండా ఒకే తత్వం ఉండేది ఏంటి, ఎవరు అని చెప్పి అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ఎటువంటి మార్పు లేకుండా ఉన్న ఏకైక తత్వం నేనే అని అన్నారు. తస్యైవం బ్రువతో ధాతుః క్రతుర్నారాయణాంశజః ప్రోవాచ ప్రహసన్ వాక్యం రోషతామ్ర విలోచన. బ్రహ్మగారు అన్న ఈ మాటలను విన్న తర్వాత శ్రీ మహావిష్ణువులోని ఒక అంశ అయినటువంటి క్రతువు అక్కడికి కోపంతో వచ్చి, ఈ లోకాల కర్త నేను మరియు యజ్ఞాలు చేస్తున్న వారికి యజ్ఞస్వరూపుడిని, నన్ను నిర్లక్ష్యం చేస్తే లోకాల యొక్క ఉనికి సాధ్యం కాదు, సృష్టి యొక్క కార్యాచరణ నా ప్రేరణ ద్వారానే అందరూ నిర్వహిస్తారు, అలాంటప్పుడు నేనే గొప్పవాడిని, నేనే ఎటువంటి మార్పు లేకుండా ఏకతత్వంతో ఉన్నవాడిని అని చెప్పి శ్రీ మహావిష్ణువులో ఉన్నటువంటి ఒక అంశ అయినటువంటి క్రతువు ఇలా అన్నారు. ఇట్టి సమయంలో బ్రహ్మ మరియు మహావిష్ణువు కలిసి వేదాలను ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు చతుర్వేదాలు రుద్రుడే గొప్పవాడు మరియు రుద్రుడే ఏకతత్వం కలిగిన వాడు అని చెప్పాయి. అప్పుడు ప్రాదురాసీత్ తతో జ్యోతిరుభయోరంతరే మహత్ పూరయన్ నిజయాభాస ద్యావా భూమ్యోరదంతరం. చతుర్వేదాలు అలా పలికిన తర్వాత ఒక భయంకరమైన మహాజ్యోతి ఉద్భవించింది. ఆ జ్యోతి యొక్క కాంతి ప్రకాశంతో ఆకాశం మరియు భూమి మధ్యలో ఉన్న అంతరాన్ని ఆ జ్యోతితో నింపేసింది. ఆ జ్యోతిర్మండల మధ్యలో నుంచి ఒక పురుషాకృతి కలిగిన దేహం ఉద్భవించింది. ఇక్కడ జ్యోతిర్మండలంలో నుంచి ప్రత్యక్షమైనటువంటి పురుషాకృతి ఎవరో కాదు, సాక్షాత్తు రుద్రుడే, పరమేశ్వరుడు. ఈ రుద్రుణ్ణి చూసిన తర్వాత బ్రహ్మగారి యొక్క 5వ శిరస్సు ఇలా పలికింది: నీవు నా శిరస్సు నుంచి ఉద్భవించావు కదా, నీవు కూడా నా పక్షము ఉండి నాకు వత్తాసు పలికి నాతో ఉండిపో అని చెప్పి అన్నారు. అప్పుడు సకోపత సముత్పాద్య పురుషం భైరవాకృతిం ప్రాహ పంకజ జన్మాసో శాస్యతే కాలభైరవ కాలవద్రాజసే సాక్షాత్ కాలరాజస్తతో భవాన్. బ్రహ్మదేవుని యొక్క 5వ శిరస్సు ఆ మాట అన్న తర్వాత బ్రహ్మదేవునిపై కోపంతో పరమేశ్వరుడు భయంకరమైన ఒక పురుషుణ్ణి సృష్టిస్తారు. అతడే కాలభైరవుడు. ఆ కాలభైరవుడితో పరమేశ్వరుడు, ఓ కాలభైరవ, ఈ కమలము యందు జన్మించిన బ్రహ్మ నీచే శిక్షింపబడడానికి అర్హుడు అని చెప్పి అంటారు. అప్పుడు ఏతాన్ సర్వాన్ ప్రగృహ్యాథ తత్క్షణాత్ కాలభైరవ వామాంగులి నఖాగ్రేణ చ కర్తా చ శిరోవిదేహే. ఎప్పుడైతే కాలభైరవుడికి పరమేశ్వరుడు బ్రహ్మని శిక్షించమని చెప్పాడో అప్పుడు కాలభైరవుడు తన ఎడమ చెయ్యి బ్రొటన వేలుతోటి ఏదైతే శిరస్సు రుద్రుణ్ణి అవమానించిందో, తిట్టిందో, ఆ యొక్క శిరస్సుని వధించి ఆ శిరస్సును తీసేశారు. శేషవృత్తాంతం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.